తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాధం, జయకుమార్ రాజీనామా చేశారు. స్పీకర్ను కలిసి రాజీనామా లేఖలు అందజేశారు. రాజీనామాల తర్వాత టీవీకే మంత్రి అదవ అర్జునను కలిసిన ఎమ్మెల్యేలు తర్వాత ఆ పార్టీలో చేరనున్నారు. బల పరీక్ష సమయంలో విజయ ప్రభుత్వానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాధం, జయకుమార్ రాజీనామా చేశారు. స్పీకర్ను కలిసి రాజీనామా లేఖలు అందజేశారు. రాజీనామాల తర్వాత టీవీకే మంత్రి అదవ అర్జునను కలిసిన ఎమ్మెల్యేలు త్వరలో ఆ పార్టీలో చేరనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, తమిళనాడు రాజకీయాలు రోజుకో రకంగా సంచలనంగా మారుతున్నాయి. మొన్నటి వరకు తమిళనాడు రాజకీయాల్లో ఏదైతే విజయ అధికారంలో రావడానికి సహకరించినటువంటి అన్నాడీఎంకే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. తర్వాత టీవీకే పార్టీలో చేరతారన్న వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పాలి. ఏదైతే టీవీకే పార్టీ విజయ్ ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి కూడా ప్రభుత్వం స్థాపనే చేయడానికి ఆయన పోరాటం చేసిన పరిస్థితి. అటు తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బల పరీక్షలో మాత్రం ఆయన అత్యధిక మెజారిటీతో బల పరీక్ష కూడా అసెంబ్లీలో చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ డిఎంకే పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వారు కావచ్చు, లేకపోతే వామపక్షాలు కావచ్చు, వీరంతా కూడా విజయ్ కి సపోర్ట్ చేయడం, అలాగే ఏఐడిఎంకేలో నుంచి కొంతమంది బయటకు వచ్చిన వారంతా కూడా ఆయనకి సపోర్ట్ చేయడంతో కూడా ఆయన బల నిరూపణలో అత్యధిక మెజారిటీతో కూడా అసెంబ్లీలో చూపించుకున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఏఐడిఎంకేకి సంబంధించి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో సత్యభామ ఒకరు, అలాగే మరగాధం, జయకుమార్, వీరు ముగ్గురు కూడా ఏఐడిఎంకేకి ఈ రోజు రాజీనామా చేశారు. అలాగే స్పీకర్ ను కలిసి కూడా ఈ రాజీనామా లేఖను ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అందజేసిన పరిస్థితి. రాజీనామాల అనంతరం టీవీకే మంత్రి అదవ అర్జున్ ను కూడా ఏదైతే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వెళ్లి కలిశారు. త్వరలోనే టీవీకే పార్టీలో ఈ ముగ్గురు కూడా చేరే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రాజీనామా చేసిన ప్రాంతంలో టీవీకే పార్టీ తరఫున వీరు నిలబడి మరలా గెలుస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి రాజీనామా చేసిన వారంతా కూడా టీవీకే పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఆ టీవీకే పార్టీకి సంబంధించి అదవ అర్జున్ ను కూడా కలిసి చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. మరోపక్క అసెంబ్లీలో టీవీకే పార్టీకి సంబంధించి ప్రభుత్వ బల పరీక్షలో కూడా వీరు ముగ్గురు అంటే బయటకు వచ్చిన వారితో కాకుండా మిగిలిన వారు కూడా ఏఐడిఎంకేలో కొనసాగుతున్న వారు ఆ ముగ్గురు కూడా ఈ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మద్దతు ఇచ్చిన వారినే ఏఐడిఎంకేలో కొనసాగించకూడదనేసి లోపల చర్చలు జరిగిన నేపథ్యంలోనే ఈ ముగ్గురు కూడా రాజీనామా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురు ఇప్పుడు ఏదైతే టీవీకే పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి అదవ అర్జున్ ను కూడా ఇప్పటికే కలిసి చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పాలి. ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయంకి తమిళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారో వారంతా కూడా టీవీకే పార్టీలో చేరి టీవీకేకు మద్దతుగా ముందుకు వెళ్లే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ కు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయాలలో ఒక కొత్త శకానికి నాంది పలికిన విజయ్ ఇంకా ముందు కూడా దూసుకెళ్తారని రాజకీయ వర్గాలలో చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం టీవీకే పార్టీకి సంబంధించి ఏదైతే అన్నాడీఎంకే లో రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి టీవీకే పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అటు ఆ దిశగా అడుగులైతే వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఏదైతే రాజీనామా చేశారో రాజీనామా చేసిన ప్రాంతాలలో బై ఎలక్షన్లు పెడతారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే పార్టీతో అతి సన్నిహితంగా ఉన్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. త్వరలోనే వారు టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.